జూనియర్ సమంతగా కొంతమందికి తెలిసిన ఆశురెడ్డి గారు బిగ్ బాస్తో ఎంతోమందికి తెలిసారు. అలాగే ఇప్పుడు పలు సినిమాల్లో పలు వైవిధ్యమైన క్యారెక్టర్లు చేస్తున్నారు. పద్మవ్యూహంలో చక్రధారి అనే సినిమాలో పద్మగా మనకి కనిపించబోతున్నారు. ఆవిడని అడిగి ఆ సినిమా విశేషాలు తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ అండి. ఎలా ఫస్ట్ ఆఫ్ ఉన్నారు? ఆల్ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. థ్యాంక్ యూ. సేమ్ టు యూ. పద్మవ్యూహంలో చక్రధారి ఈ సినిమా టైటిల్ విన్నప్పుడు మీకు ఏమనిపించింది? యాక్చువల్లీ టైటిల్ మార్చారు. సో ఆ చిన్న చేంజ్ నాకు ఇప్పుడే తెలిసిందనమాట టైటిల్. నాకు ఆల్రెడీ స్టోరీ తెలుసు కాబట్టి స్టోరీలో మెయిన్ క్యారెక్టర్ పద్మ అండ్ చక్రి. సో పద్మ పడే కష్టాలు ఏంటి, తన బ్యాక్గ్రౌండ్ ఏంటి, తను అసలు చిన్నప్పటి నుంచి ఏం చేస్తుంది, ఎవరు పెళ్లి చేసుకున్నారు తన్ని, ఇది అది అన్నీ ఉంటాయి. సో లాట్ ఆఫ్ ఎమోషన్స్ అనమాట. సో మనం చిన్నప్పుడు ఏదైతే చూసి మన చిన్నప్పుడు సినిమాలు బాగున్నాయి అనుకుంటామో ఈ సినిమా కూడా చూసి అలానే అనుకుంటాం, చాలా బాగుంది, చాలా ఎమోషన్ ఉంది అని చెప్పి. అంటే టైటిల్ మార్చారన్నారు. ఫస్ట్ మీకు ఏం చెప్పారండి? పద్మవ్యూహం చక్రధారికే తెలుసు. ఓకే. సో ఇప్పుడు పద్మవ్యూహంలో చక్రధారి విచ్ ఇస్ మోర్ రీజనబుల్ అండ్ రిలేటబుల్. యా. ఇది రాయలసీమలో జరిగే రాయలసీమ బ్యాక్ డ్రాప్లో లవ్ స్టోరీ. అక్కడ స్లాంగ్ నేర్చుకోవడానికి మీరు కష్టపడ్డారా? యాక్చువల్లీ నాకు చాలామంది హెల్ప్ చేశారు. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ మహేష్, మేము బిగ్ బాస్కి సీజన్ 3కి కలిసి వెళ్ళాము అండ్ ఓటీటీకి కూడా కలిసి వెళ్ళాము. సో తినుండడము అండ్ అక్కడ సెట్లో ఇంకో ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ ఉండడం ఇంకా ప్లస్ అయింది. బికాజ్ వాళ్ళు అక్కడ నుంచే కాబట్టి వాళ్ళ నేటివిటీ ఏంటి, ఆ ఒక్కొక్క పదాలు ఎలా మాట్లాడాలి, ఎలా పలకాలి అనేది వాళ్ళు నేర్పించారు, విచ్ వాజ్ హెల్ప్ఫుల్. ఓకే. అంటే ఇప్పుడు మీ స్టోరీ చూసుకుంటే టైటిల్ రోల్ పద్మ అనేది అది ఎంత స్ట్రాంగ్గా ఉండబోతుంది? యాక్చువల్లీ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ అండి ఈ సినిమాలో. ఏదైతే పద్మవ్యూహం అంటే టైటిల్లో ఉంది అంటేనే మీకు అర్థమవుతుంది కదా, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అలానే ఆ పద్మ సపోర్టింగ్ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క క్యారెక్టర్కి చాలా చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఇట్లా కమ్ అండ్ గో టైప్ ఏముండవు. సో చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి అండ్ ప్రతి క్యారెక్టర్కి చెప్పిన ప్రతి డైలాగ్కి, రైటర్ గారు రాసిన ప్రతి డైలాగ్కి ఒక్కొక్క మీనింగ్ ఉంటుంది. ప్రతి ఒక్కరు ఎక్కడో దగ్గర రియల్ లైఫ్లో కనెక్ట్ చేసుకుంటారు. ఓకే. అంటే మహేష్ వీట గారు 3 ఇయర్స్ నుంచి బాగా హెల్ప్ చేశారన్నారు. ఈ సినిమాలో మీ క్యారెక్టర్ ఆమెకి ఎంత హెల్ప్ చేస్తున్నారు పద్మ గారికి? క్యారెక్టర్ అనేది లేదండి. సినిమాలో మొత్తం ఒక 8-10 క్యారెక్టర్స్ ఉంటాయి. ఒక క్యారెక్టర్కి ఇంకో క్యారెక్టర్కి లింక్ ఉంటుంది. అండ్ అంటే ఇది ఒక వెల్ రిటర్న్ మూవీ అనుకోవచ్చు. అంటే ఏది పడితే అది తీసేసి ఎడిటింగ్లో తీసేసి అది కాకుండా ఒక స్టోరీకి నెంబర్ ఆఫ్ వర్షన్స్ రాసి అండ్ ప్రతి క్యారెక్టర్ని అండ్ సినిమాలో ఉండే ప్రతి డైలాగ్ ఇంపార్టెంటే. ప్రతి డైలాగ్ అంటే ఎక్కువ తీసేసి దాన్ని కట్ చేయకుండా ఎంత అవసరమో అంతే. ఫస్ట్ అంటే మనము షూట్కి వెళ్ళకముందే మొత్తం అన్నీ ట్రిమ్ చేసుకోవడం అంటారు కదా, పేపర్ కటింగ్. సో అట్లా చేసుకున్నారు. అండ్ సినిమాలో ఎక్కడ తను నేను డైరెక్ట్గా మాట్లాడుకోము, కానీ ప్రతి క్యారెక్టర్కి ఇంటర్లింక్ అనేది ఉంటుంది. అది అంటే మీరిద్దరూ కలిసి చేసిన సీన్స్ అయితే ఏవి లేవు? ఉండవు. ఆవిడ క్యారెక్టర్ వేరు, నా క్యారెక్టర్ వేరు. ప్రతి క్యారెక్టర్ హీరోకి సంబంధంగా ఉంటుంది. అది అంటే ఇందులో హీరో హీరోయిన్ ఉన్నారు అని అంటున్నారు, కానీ టైటిల్ రోల్ మీదే కదా? అవునండి. సపోర్టింగ్ క్యారెక్టర్స్ ఇప్పుడు అత్తారింటి దారేదిలో అత్త ఎంత క్యారెక్టర్ ఇంపార్టెంట్, అలా ఇక్కడ పద్మ అనే క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్. అలా అదేం లేదండి. ఆవిడ అంటే పెద్ద క్యారెక్టర్ చిన్న క్యారెక్టర్ అని కాదు, కానీ సినిమాలో ఒక 2 లవ్ స్టోరీలు ఉంటాయండి. అశుది ఒక లవ్ స్టోరీ, హీరోది ఒక లవ్ స్టోరీ. ఈ రెండింటికి ఎట్లా కనెక్షన్ ఉంది, అసలు ఏంటి అనేది సినిమా. అందుకే టైటిల్ పద్మవ్యూహంలో చక్రధారి. అది బాగా చెప్తాం. మిమ్మల్ని ఇప్పటివరకు అందరూ గ్లామర్ డాల్గానే చూశారు. ఇందులో హౌస్ వైఫ్గా కనిపిస్తున్నారు. ఏంట? యాక్చువల్లీ నేను కూడా ఫస్ట్ టైం ఏదైతే మాకు టెస్ట్ షూట్ చేశారో అప్పుడు కూడా ఇవి ఫెల్ట్ లైక్ ఎక్కడో చిన్నగా ఇందాక చెప్పినట్టు చిన్నగా కాన్ఫిడెన్స్ తక్కువ ఉండింది. నేను ఈ స్లాంగ్లో ఈ డైలాగ్స్ ఇంత పర్ఫెక్ట్గా చెప్పగలుగుతానా, వీళ్ళకి అంత 100% కావాల్సిన ఎమోషన్ వస్తుందా అని చెప్పి. బట్ ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్, ఏమైందో తెలియదు, ఏం దూరిందో తెలియదు నాలో. ఎవ్రీథింగ్ వాజ్ ఓకే అండ్ ఎవ్రీథింగ్ వాజ్ సెటిల్డ్ అండ్ చాలా బాగా వచ్చింది. అది మొత్తం మా రైటర్ అండి సుదర్శన్ గారి వల్ల. రైటర్ గారి బెనిఫిట్ ఆర్ క్రెడిట్ అనొచ్చు. ఎవ్రీథింగ్ గోస్ టు హిమ్. మీరు మ్యాక్సిమం ఎక్కడైనా కానీ సీన్ ఏంటి అంటే డైలాగులు చెప్తారు కదా, ఈయన డైలాగులు చెప్పాడు. ఆ క్యారెక్టర్ బిహేవియర్ ఏంది, ఆ క్యారెక్టర్ ఏం చేస్తుంది, ఒక సిచ్యువేషన్ వచ్చి ఆ క్యారెక్టర్ ఎలా ఆలోచిస్తుంది, ఆ క్యారెక్టరు ఎవరితో అంటే కొత్త వాళ్ళతో ఎలా మాట్లాడుతుంది, ఇంట్లో వాళ్ళతో ఎలా మాట్లాడుతుంది, అవన్నీ చెప్పాడు. అండ్ డైలాగులు చెప్పేవాడు కాదు, ఇవన్నీ చెప్పేవాడు ఫస్ట్ నుంచి. సో దానివల్ల ఆటోమేటిక్గా వచ్చేసింది. అండ్ ఇంకొకటి ఏంటంటే చిన్న డౌట్ ఉండేది, అశు అనగానే ఇలా ఉంటుంది కదా, మరి యాక్టింగ్ ఏంటి అది ఇది. ఇప్పుడు దాకా మీరు సోషల్ మీడియాలో అశుని చూసినారు, ఇప్పుడు అశు యాక్టింగ్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూస్తారు అంతే. ఇప్పుడు మనం చాలామంది బాలీవుడ్ హీరోయిన్స్ని అండ్ మన హీరోయిన్స్ని తీసుకుంటే బయట గ్లామర్గా ఉంటారు, కానీ సినిమాలో వాళ్ళు ఎంత మొరట యాక్టింగ్ చేస్తారండి ఏదైనా కానీ. సో ఇక్కడ కూడా అంతే, అశోక్ ఇన్ని రోజులు రాలేదు, ఇప్పుడు వచ్చింది ఛాన్స్. అంటే ఇది ఒక డీ గ్లామర్ రోల్ అనుకోవచ్చు. డీ గ్లామర్ కన్నా ఐ వుడ్ సే దిస్ ఇస్ ద గ్లామరస్ రోల్. దిస్ ఇస్ ద బ్యూటీ ఆఫ్, అంటే ఈ రోల్లో ఉన్న బ్యూటీయే గ్లామర్.
పద్మ అనే క్యారెక్టర్ ఒక హౌస్ వైఫ్ ఎంత పని చేస్తుంది, మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత తను పడే కష్టాలు ఏంటి, ఇప్పుడున్న జనరేషన్ కానీ ఇప్పుడున్న కొత్తగా పెళ్ళైన వాళ్ళు ప్రతి ఒక్కరు రిలేట్ చేసుకునే ఒక క్యారెక్టర్. ఇంకోటి మీరు ఏ మాస్టర్ పీస్ అనే సినిమాలో కూడా యాక్ట్ చేయబోతున్నారు, అందులో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? అందులో యాక్చువల్లీ చెప్పచ్చో లేదో నాకు తెలీదు. అది యాక్చువల్లీ ఒక సైంటిఫిక్ మూవీ, అంటే సూపర్ హీరో టైప్ మూవీ అనమాట. ఐ డోంట్ నో, నేను చెప్పచ్చో లేదో ఆ డైరెక్టర్కి అడగాలి. అందులో గ్లామర్ రోలా మామూలు రోలా హీరోయినా? అది ఐ థింక్ ఇది సుక్కు గారు మీకు ఎంతవరకు కాన్ఫిడెన్స్ ఇచ్చారు? ఇచ్చిన క్యారెక్టర్ ఐ థింక్ స్క్రీన్ టైం కొంచెం తక్కువే ఉన్నా సరే పార్ట్ 2 ఏదైతే వస్తుందో, ఐ డోంట్ నో రివీల్ చేస్తున్నాను, పార్ట్ 2 ఏదైతే వస్తుందో అందులో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో ఇట్ ఈస్ అ కనెక్టింగ్ బ్రిడ్జ్ క్యారెక్టర్ అన్నట్టు, కనెక్టింగ్ క్యారెక్టర్స్ బిట్వీన్ హీరో అండ్ విలన్. ఇంకోటి బిగ్ బాస్ నుంచి వచ్చిన వాళ్ళందరూ బిగ్ బాస్కి ముందు బిగ్ బాస్ తర్వాత అన్నట్టు ఉంటారు. అలా మీలో ఏమైనా చేంజెస్ వచ్చాయా మీరు గమనించిన? నాకైతే పర్సనల్లీ, ఎమోషనల్లీ, ఫిజికల్లీ చాలా చేంజెస్ వచ్చాయండి. నేను పర్సనల్గా చాలా డెవలప్ అయ్యాను, అండ్ ఆ షో కూడా నాకు చాలా హెల్ప్ చేసింది టు డెవలప్ మై సెల్ఫ్. అండ్ ప్రొఫెషన్ వైజ్ ఆబ్వియస్లీ మనం ఎంత కాన్సన్ట్రేట్ చేస్తే అంత బాగుంటుంది ప్రొఫెషన్. దట్స్ ఇట్. అంటే బిగ్ బాస్ చాలామంది స్టార్స్ని చేసింది, చాలామందికి మంచి అవకాశాలు వచ్చింది. మీకు బిగ్ బాస్ తర్వాత వచ్చిన ఫస్ట్ అవకాశం ఏంటండి? బిగ్ బాస్ తర్వాత వచ్చింది టీవీ షోస్ అండి. టీవీ షోస్ వచ్చాయి, అండ్ దెన్ నవ్వు ఇప్పుడు ఒక షో స్టార్ట్ అవుతుంది మార్చిలో. సో దాని తర్వాత వచ్చిన 2 మూవీస్లో ఇదొకటి అండ్ మాస్టర్ పీస్ ఒకటి అండి. అంటే మీరు జూనియర్ సమంతగా పాపులర్ అయ్యారు కదా, ఏ సినిమాలోనూ సమంత గారు డూప్గా చేశారు? లేదండి, నాకు యాక్చువల్లీ చాలా బాగా అనిపిస్తుంది, ఎందుకంటే మనం ఏం సాధించక ముందే మనల్ని ఒక పెద్ద హీరోయిన్తో, ఒక మంచి వ్యక్తితో, హీరోయిన్ కన్నా ముందు సమంత గారు అంటేనే ఒక మంచి హ్యూమానిటీ ఉన్న ఒక అమ్మాయి, అండ్ ఇండస్ట్రీకి అమ్మాయిలు హీరోయిన్స్ ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పి ఫిట్నెస్ని తీసుకొచ్చారు, అండ్ చాలా చాలా మార్పులు తీసుకొచ్చారు. ఒక హీరోయిన్ చూసే విధానం మారింది ఆవిడ వచ్చిన తర్వాత నుంచి. అలాంటి ఒక క్యారెక్టర్తో, అలాంటి ఒక పర్సన్తో నన్ను కంపేర్ చేస్తున్నారు అంటే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. బట్ అదే కంటిన్యూ అవుతుంటే నా రియాలిటీ కట్ అయిపోతుంది అక్కడ. సో నేను చాలా కష్టపడ్డాను టు గెట్ ఇన్ టు రియాలిటీ, టు గెట్ బ్యాక్ టు మై వర్క్. సో ఇట్ ఫీల్స్ గుడ్, అండ్ ఆల్సో ఎక్కడైతే స్టాప్ చేయాలో ఐ థింక్ ఇట్ స్టాప్డ్ ఆల్రెడీ. అంటే ఆవిడకి మయోసైటిస్ అనే వ్యాధి వచ్చినప్పుడు మీరు ఏమైనా ఫీల్ అయ్యారు? అప్పుడు ఎలా మీరు ఇదే ఎవరైనా ఫీల్ అవుతారండి. ఇప్పుడు ఎవరికి బాగాలేదు అన్నప్పుడు ఎవరైనా ఫీల్ అవుతారు కదా. సో నాకన్నా మా మమ్మీ ఎక్కువ ఫీల్ అయ్యారు, బికాజ్ పేరెంట్స్ ఎందుకో నాకు తెలియదు కానీ మా మమ్మీ అనే కాదు, ఐ ఫీల్ చాలామంది పేరెంట్స్ సమంత గారికి చాలా కనెక్ట్ అయిపోయారు ఈ జనరేషన్లో. అమ్మాయిలు మేము కూడా కనెక్ట్ అయ్యాం, బట్ వీ లుక్అప్ టు హర్ ఓన్లీ 50%. బట్ మా పేరెంట్స్ అయితే అంటే ఏదో వాళ్ళ ఇంట్లో ఉండి చూసి మాట్లాడుతున్నట్టు ఎవ్రీ పాయింట్ మీద ఒక ఒపీనియన్ని షేర్ చేయడము. సో ఐవ్ సీన్ అంటే అన్ని ఇంట్లో చూశాను అందరూ పేరెంట్స్ ఇలా మాట్లాడడం. సో నేను అదే చెప్తానంటే హెల్త్ వైజ్ ఆర్ పర్సనల్ వైజ్ ఎనీథింగ్ ఇట్ ఈస్ హర్ చాయిస్. సో లెట్స్ నాట్ టాక్ అబౌట్ ఇట్. అంటే సమంత గారు మీరు రియల్గా ఎప్పుడైనా కలిసారా? కలిస్తే ఏం మాట్లాడారు? కలవలేదండి. కలవాలని అనుకుంటున్నారా? ఆఫ్ కోర్స్, తప్పకుండా అండి. మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయండి? మాస్టర్ పీస్ ఒకటి వస్తుందండి. అంటే మీరు ఫీమేల్ లీడ్గా కూడా ఒకటి సినిమా వస్తుందని విన్నాం. ఫీమేల్ లీడ్ నేను లీడ్స్ చూడట్లేదండి. ఐ ఓన్లీ డూ క్యారెక్టర్స్, ఐ ఓన్లీ లైక్ క్యారెక్టర్స్ అండి. ఓకే అండి, విష్ ఆల్ ది బెస్ట్.